రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. మీరందరూ కళ్ళు మూసుకోండి అంది. నేత్రములు అంటే ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా అందులో ఉంటే ఈవిడ ఎందుకు కళ్ళు మూసుకోమంది? కొంచెం అట్లా తొంగి తొంగి చూడమాకు చందమామా, అలాంటి వాళ్ళు ఉంటారు లోకంలో. స్వయం ప్రభ అంటే అంతరాత్మ. అంతరాత్మ చెప్పినట్టుగా చేయాలి. అప్పుడు మనం అనుకునేది సాధించగలం. అలా కాకుండా పరమాత్మ కూడా భాగవతంలో కూడా వస్తుంది. దావాగ్ని చుట్టూ వ్యాపించింది, పిల్లలు ఇరుక్కుపోయారు, బాలరామకృష్ణులు బాలకులు, ఆవులు దూడలు కూడా అట్ట కమ్మేసింది అగ్ని. లబోదిబోమన్నారు అంబారావాలు ఆవులన్నీ. భగవంతుడు అన్నాడు కళ్ళు మూసుకోండిరా అన్నాడు. అలా టప్పని మళ్ళీ తెరవమంటేనే తెరుస్తారు వాళ్ళు. అది భక్తి అంటే. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహి అకర్మణ శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యేద కర్మణ. కళ్ళు ముయ్యంటే ముయ్యటమే అంతే. చిల్లర వేషాలు చిల్లర పనులు చేయరాదండి. చిలకొట్టుళ్ళు అలాంటివి ఉండకూడదు. భగవద్ అనుగ్రహం కలగదు అట్టి వాళ్ళకి. అందువలన స్వయంప్రభ కళ్ళు మూసుకోమంటే అందరూ మూసేశారు. రామనామ కీర్తన చేయమన్నారు. స్వయంప్రభ భగవన్నామం కదా. అందరూ నామ సంకీర్తన చేస్తూ ఆ కళ్ళు మూసేపటికల్లా ఎక్కడున్నారు? సముద్ర తీరంలో ఉన్నారు. అదండి. కనుక సత్య ప్రభావం మిమ్మల్ని అందరినీ ఈ గుహ నుండి సముద్ర తీరానికి నేను చేర్చేస్తా అన్నది అన్నట్టుగా ఆ మహాతల్లి స్వయం ప్రభ. ఏమి తపస్సు దాని యొక్క ప్రభావం చేత. ఇప్పుడు వానరులు రాత్రి సమయంలో చూడండి కళ్ళు మూసుకోమన్నారు. కోతులకి నిద్దట్లో కళ్ళు మూతలు పడవు, తెరిచే ఉంటాయి ఆ కళ్ళు. ఈవిడేమో కళ్ళు మూసుకోమన్నది. ఆ కోతులన్నీ ఒక మాట అన్నట్టు తులసిదాసు రాస్తున్నారు, అమ్మా రాత్రి నిద్రపోయే సమయంలోనే మేము కళ్ళు మూసుకోమే, ఇప్పుడు నీవు కళ్ళు మూసుకోమంటున్నావు, ఇలా కళ్ళు మూసుకొని సీతాదేవిని ఎట్లా వెతుకుతాము అని అడిగారు. అంటే ఎప్పుడు కాదయ్యా, ఇప్పుడు మూతలు మూసుకుండి, జీవితం అంతా కళ్ళు మూసుకోమని ఎవరిని చెప్తారండి? ఆ విధంగా స్వయంప్రభ అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి తేజస్సు. యత్కించిత్ భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్న వ్యక్తికి, సత్కర్మలు ఆచరించే వ్యక్తికి తేజస్సు ఉంటుంది, ఎంతో కొంత ఉంటుందండి. ఆవిడే స్వయంప్రభ. అంతరాత్మ యొక్క ఘోష, భక్తి అన్వేషణ. కళ్ళు తెరిచి భక్తిని వెతకరాదుట. ఇప్పుడు భక్తిని కదా వెతుకుతున్నారు. సీతాదేవి భక్తి అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. భక్తిని అన్వేషించాలి అంటే కళ్ళు తెరిచి కాకుండా కళ్ళు మూసుకునే భక్తిని వెతకాలి. ఎందుకని? మిగతా ప్రాపంచిక వస్తువులు వెతికేటప్పుడు కళ్ళు పెద్ద పెద్ద కళ్ళుతో చూడాలి ప్రాపంచిక వస్తువులు. కానీ అమ్మవారు భక్తి, ఈ భక్తి వెతికేటప్పుడు అంతర్ముఖులై వెతకాలి. ఎవడు అంతర్ముఖుడైతాడో సహజంగా కళ్ళు మూతలు పడిపోతాయి. అందువలన ప్రతి చిన్న విషయంలో రామాయణంలో ఇట్లా సాధన. అంచేత అది కూడా కష్టం అండి. సులభం. కళ్ళు మూసి కూర్చోండి అంటే ఎంతసేపు కూర్చోగలం? మన వల్ల కాదు. మా వల్ల కాదని తెరిచేస్తాం. ఖాళీగా ఒక చోట కూర్చోవటం కూడా కష్టం, తిష్ట కుదరదు. ఆ విధంగా హనుమాన్
సంకీర్తన ఆ కళ్ళు మూసుకొని రామనామ సంకీర్తనలో చేరుకున్నారు సముద్ర తీరానికి. సముద్రం ఏమిటి, ఏం కనిపిస్తుంది తల్లి? అందరికీ భయం. ఎలాగా అన్వేషించకుండా వెళితే సుగ్రీవుడు ఊరుకుంటాడా? చంపేస్తాడు. అంచేత ఆయన చేతుల్లో చావడం కంటే ఇక్కడే మన ప్రాణాలు వదిలిపెట్టడం మంచిది కదా అని రకరకాలుగా భావాలు కలుగుతున్నాయి అందరికీ. ఇహా బిచారహి కపిమనమాహి భీతి అవధి కాజు కచ్చునాహి. కొంత సమయం ఇచ్చాడు ఎవరు? సుగ్రీవ. ఈ సమయంలో మీరు ఏదో ఒక కబురు నాకు రావాలి, లేకపోతే మీ ప్రాణాలతో నేను ఉంచను అన్న ఒక భయం ఒకటి మనసులో ఉన్నది. అట్టి సమయంలో ఏం చేయాలి తోచటల్లా అందరూ దక్షిణ తీరం సముద్రం తీరం దగ్గరికి చేరారండి. ఆ సమయంలో అందరినీ వదిలి తాను ఒక్కడే ఒంటరిగా ఒక చిన్న కొండ, గుట్ట అంటారు, గుట్ట మీద కూర్చుని ఆంజనేయ స్వామి రామనామం చేసుకుంటూ కూర్చున్నారటండి. మిగతా వారంతా మథన పడుతున్నారు. గడువు సమీపిస్తున్నది, కానీ నేటి వరకు సీతాదేవి యొక్క జాడ మనము తెలుసుకోలేకపోయాం. ఏం చేయాలి చింతిస్తూ కూర్చున్నారు. అంగదుడైతే బుటబుటబుట ఏడుస్తున్నాడు. సీతా సమాచారాన్ని కనుక్కోకుండా తెలియకుండా కిష్కింధకి మనం వెళ్ళలేం, సుగ్రీవునికి ముఖం చూపించలేం, మృత్యువు తప్పదు. అలా విచారిస్తున్నారు. మర్తవ్యం నాత్ర సంశయ, మనకి మరొక మార్గం లేదు, ప్రాణం వదలటమే. అలా బాధపడుతున్నారు అందరూ. అంగదుడండి, అంగదునికే ఇంత దుఃఖం కలుగుతుంటే ఇతరుల సంగతి చెప్పేదే ఉంది. ఇలా విచారిస్తున్నారు. యువరాజా, అంగదుడు యువరాజు, రాజుగారెవరు? సుగ్రీవ. అంగద యువరాజు. యువరాజా, జానకి అమ్మ సీతాదేవి, ఆమె యొక్క జాడ తెలియనిదే ఇక్కడి నుంచి మేం కదలం, ఇక్కడే మరణిస్తాం కూడా. అలా అని మాటే కాదు, దర్భలు తెచ్చుకున్నారు సముద్ర తీరంలో. ఒక్కొక్కడు దర్భపరుచుకుని ఆ దర్భ మీద కూర్చుని ప్రాయోపవేశం అంటారు. ప్రాయోపవేశం అంటే ఇక మరణానికి ప్రయత్నం. పరీక్షణ్ మహారాజు ప్రాయోపవేశం చేసినట్టుగా దర్భలు పరుచుకుని బైఠే కపి దర్భవు డసాయి అలా ఉన్నారు. సుగ్రీవ వధత అస్మాకం శ్రేయ ప్రాయోపవేశనం. సుగ్రీవుని చేతిలో మరణించడం కంటే ఇక్కడ ప్రాయోపవేశం చేసి చనిపోవటం ఉత్తమం కదా. అలా అనుకుని అందరు కూడా బాధపడుతుంటే జాంబవంతుడు భల్లూక యోధ, ఈయన గారు భల్లూకం. భల్లూకం అంటే భాలు అంటారు. ఈ భల్లూక జాతి వేరు, వానర్ మామూలు కోతులు వేరండి, భల్లూకాలు వేరు. అలాంటి జాంబవంతుడు అందరికంటే వయసులో పెద్దవారండి, ఎలుగుబంటి, అందరికంటే పెద్దవాడు. కూర్చున్నారు. ఒక్కొక్కరు దర్భపుల్లలు వేసుకుని వారిని చూచి జాంబవంతుడు అన్నాడు హితోపదేశంగా, నాయనా అంగదా, నువ్వే అట్లా ఏడుస్తుంటే నిన్ను చూసి వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారయ్యా. రాముడు సామాన్యుడు కాదు కదా, నిర్గుణ పరబ్రహ్మ. ఆయనే సగుణ రూపంగా భూమి మీద అవతరించాడు, అనేక రకాలైన లీలలు చేస్తున్నాడు. అదిగో గోవులకి, బ్రాహ్మణులకి, దేవతలకి ఈ ధర అంటే భూమి, ఈ ధరని ఉద్ధరించటానికి కదా పరమాత్మ. రామకార్యంలో అంత నిరాశ నిస్పృహలకి పడవలసిన అగత్యం లేదు. కారణం ఏమిటే? రామకార్యంలో రాముడే మార్గం చూపిస్తాడు. అలా మీరు బెంబేలెత్తిపోయి హడెళ్ళిపోయి మన వల్ల కాదు, ఇక మరణమే శరణ్యము, అలా ఎందుకు అనుకోవాలి?
పరమాత్మ దారి విష్ణు సహస్రనామాల్లో మంచి నామాలు ఉన్నాయి. అగ్రణీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ. పరమాత్మ అగ్రణి, మన అందరికంటే ముందుంటాడు. జీవుని కంటే దేవుడు ముందుంటాడు. నీ మనసులో నేను అన్వేషించాలే, వెతకాలి, పరమాత్మను తెలుసుకోవాలి అన్న సంకల్పమే రావాలి. కానీ నీకంటే ముందు పరమాత్మ ఉండే అగ్రణి నడిపిస్తాడు మనల్ని పరమాత్మ. కనుక సంశయం పడమాకండి. నిజ ఇచ్ఛా ప్రభు అవతరయి సుర మహి గోద్విజ. వీళ్ళందరి ప్రయోజనం ఇట్లా తాను పెద్దవాడు, అనుభవజ్ఞుడు కనుక బాధపడుతున్న వీరందరినీ ఉత్తేజపరిచాడు, ప్రోత్సహించాడు. ఎంకరేజ్ అంటారే, ఎంకరేజ్ చేశాడు. ఇట్లా చర్చ చేస్తుంటే సంపాతి అనే ఒక భయంకరమైన ఒక గద్ద గృధ్ర నాయకుడు. ఈ సంపాతి ఎవరండి? జటాయువుకి సోదరుడు. వీరిద్దరూ సహోదరులు, విడిపోయారట్లా చాలా కాలం. ఈ చర్చించుకుంటూ ఉండగా జటాయు యొక్క పేరు ఆ చర్చల్లో వచ్చింది. ఆహా, మనం దౌర్భాగ్యం, అదృష్టం అంటే జటాయువుది. ఎందుకని? స్వామి యొక్క ఒళ్ళో కూర్చుని ప్రాణం వదిలాడు మహానుభావుడు. అలా అనుకుంటుంటే దూరంగా కూర్చున్న తన గుహలో ఉన్న ఈ విన్నాడు గృధ్ర నాయకుడు సంపాతి, వాడి పేరు. వాడు వినేప్పుడు ప్రాణం లేచి వచ్చింది. అరే, మా తమ్ముణ్ణి వీరి పేరు ఉచ్చరిస్తున్నారే. పరుగున వచ్చాడట. భయపడి చచ్చారు వీళ్ళంతా. అంత భయంకరమైన రూపం అండి. మొట్టమొదటి ఏమిటి? మిమ్మల్ని నేను తినేస్తా, చాలా రోజులైంది మేము భోజనం చేసి, ఇవాళ నాకు కడుపు నిండా ఆహారం. అట్లా వచ్చాడు. వచ్చేటప్పుడు ఈ మాటలు చెవులో పడ్డాయి. జటాయు అనగానే ఆహాహా. అప్పుడు తనలో ఉన్న క్రోధం అంతా ఎగిరిపోయింది. మానేసి ప్రేమగా, అయ్యా వానరములారా, మీ జోలికి నేను రాను, మిమ్మల్ని నేను తినను, చెప్పండి ఎవరు మీరు? ఇప్పుడు కథ అంతా చెప్పుకొచ్చారండి. కహ అంగద బిచారి మనమాహి ధన్య జటాయు సమకువునాయి. జటాయువు లాంటి పక్షి సృష్టిలో మరొకటి ఉన్నదా? రామకార్యాన్ని సాధించటంలో ఈ జటాయువు ప్రాణాలను అర్పించాడు. అలా అనుకుంటుంటే అప్పుడు విన్నారండి సంపాతి. ఆనందపడి, ఓహో అలాగా, రామకార్యాన్ని సాధించడం కోసం మీరందరూ వచ్చారా? చాలా సంతోషము. చూడండి, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ కూర్చుని ఉన్నా. లంకలో అశోకవనంలో శింషుపా వృక్షం కింద అతి దీనురాలై దుఃఖపడుతున్నటువంటి జానకిని నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను అన్నాడు సంపాతి. అంత తీక్షణమైన దృష్టి, గద్ద దృష్టి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంటే చిన్న చిన్న కోడి పిల్లలు కూడా కనిపిస్తాయిట దానికి. అందువల్ల నేను ఇక్కడి నుంచి చూస్తున్నా, కానీ నేనేమి సహాయం మీకు చేయలేదు. అడ్రస్ చెప్పేశాడు. లంకానగరం, అశోక వృక్షం తెలిసిపోయింది అందరికీ. ఆనందమే ఆనందం. కానీ అక్కడికి వెళ్ళేదట్లా, నా వల్ల కాదన్నాడు. అయిపోయింది మా సమయం, నేను వృద్ధుణ్ణి, నేనేం చేయలేదన్నా. అప్పుడిక ఎవరు ఎగిరి వెళ్ళగలిగేవారు ఎవరు? మనుష్యభావమాపన్నే స్వేచ్ఛయా పరమాత్మని వయం వానర రూపేణ జాతాహ తస్యైవ మాయయా. అనుజక్రియాకరి సాగర తీర. తమ్ముడు చనిపోయాడు కదా, బాధపడ్డారట సంపాతి. ఆ తర్వాత ఇప్పుడు ప్రశ్న వచ్చింది, ఎవరు శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి సీతా దర్శనం చేసే శక్తి ఎవరికి ఉంది? అది ప్రశ్న అండి. అందరినీ ఒకచోట సమావేశపరిచారు. ఒక్కొక్కరు చెప్తున్నారు వారి వారి యొక్క సామర్థ్యాలని.
ఎంతసేపటికి నేను శతయోజనం కదా, 10 యోజనాలు వెళ్ళగలను. ఏం లాభం అంటే అక్కడ డమ్మిని కింద పడతాడు సముద్రంలో, కనుక పనికిరావు. గజుడు అనేవాడు ఆ మాట చెప్పి కూర్చోమన్నారు. గవాక్ష వారు లేచేప్పుడు ఓహోహో వీరు వెళ్ళగలరేమో అనుకుంటే వారన్నారు 20 యోజనాలు మాత్రమే మా శక్తి, సిడౌన్ కూర్చోమన్నారు. ఇట్లా ఒక్కొక్కరు లేవటం, మాకు 30 యోజనాల శక్తి. శరభుడు అన్నాడు, గంధమాదనుడు అనేవాడు లేచి 50 యోజనాలు నేను ఎగరగలను కానీ మిగతా 30 నా వల్ల కాదన్నారు. ఋషభుడు 40, మైందుడు, ద్వివిధ, మైంద ఇవన్నీ కూడా ఆ వానర యోధుల యొక్క నామములు. మైందుడు 60 అన్నారు వారు, 60. చూడండి, షష్ఠి సంస్కృతంలో షష్ఠి అంటారు. 2 ఉన్నాయి ఇలాంటివి, షష్ఠి ఒకటి, షష్ఠి ఒకటి, ఒత్తులు. ఇవాళ ఈ 2 ఒకటైపోయినాయి. షష్ఠి అంటే 60, షష్ఠి పూర్తి అంటారు. ఇక్కడ మీ భాగవత ప్రవచనం షష్ఠి పూర్తి కూడా అయింది కదా ఆనందంగా. ఈ షష్ఠియే ఇంగ్లీష్లో 60 అయింది. 60 అంటే తెలుస్తుంది, షష్ఠి తెలియదు మనకి. ఆ షష్ఠి లేకపోతే ఈ 60 లేదు, దాని నుంచి పుట్టింది ఇది తెలుసు, అది తెలియదు. ఇంత దౌర్భాగ్యం అండి. ఇలా చాలా చాలా ఉన్నాయి సంస్కృతంలో నుంచి పుట్టి ఇంగ్లీష్ పదాలు. అలాంటి స్థితిలో వీడు మైంద్రుడు అనేవాడు అన్నాడు 60 యోజనాలు, లాభం లేదు. ద్వివిధ 70, ఇలా రకరకాలుగా. జాంబవంతుల వారు అన్నారు 90 యోజనాలు నేను వెళ్ళగలను. 90, అంతకంటే నాకు శక్తి పోయింది. ఒకప్పుడండి విష్ణుమూర్తి యొక్క వామన రూపంలో వారి పాదం కనిపి జాంబవంతుడు వారి చుట్టూ ప్రదక్షిణాలు చేశాడట. చూడండి ఎంత శక్తివంతుడు ఆయన. కృష్ణావతారం దాకా బ్రతుకున్నాడు జాంబవాన్, భాగవతంలో కూడా వస్తాడు. అలాంటి వారు 90, సుషేణుడు 80. ఇట్లా వారి అంగదుడు అన్నాడు నేను పూర్తిగా వెళ్ళగలను. ఇంకే అంగదికి జై అన్నారు అందరూ ఒకసారి. అయితే అంగదుల వారు అన్నారు నేను వెళ్ళగలను కానీ రాగలనో లేనో అనుమానం అన్నాడు. ఎలాంటప్పుడు ఎట్లా పంపిస్తారండి అంటే జాంబవంతుడు వెంటనే అందుకొని అంగద నువ్వు వెళ్ళి రాగలిగినా మేము పంపించాము నిన్ను అన్నారు. ఎందుకని? రాకుమారుడు నువ్వు యువరాజువి, నీ చేత మేము అలాంటి పనులు చేయిస్తామా? మరి ఇప్పుడు ఎవరండి వెళ్ళి దర్శించి రాగలిగేవాళ్ళు? ఇలా చర్చ జరుగుతున్నది. కాకరీచపతి సున హనుమాన కాచుపసాది రహు బలవాన. ఇట్లా వీళ్ళు తర్జన భర్జనలు, మల్లగుల్లాలు అంటారు. మల్లగుల్లాలు నువ్వా నేనా అని పడుతుంటే ఇదేమీ పట్టనట్టుగా దూరంగా గట్టు మీద కూర్చుని నామజపం రామనామం చేసుకుంటున్నాడు ఆ మహానుభావుడు. పెద్ద ఆయన చూచాడు జాంబవంతుడు. దగ్గరికి వెళ్ళి హనుమా ఏమిటయ్యా ఇది? కాచుపసాధి చుప్చాప్ తుమ్ క్యోం బైఠే హో? ఏమిటింత అఖండ మౌనంగా ఇలా కూర్చున్నావేమిటి? నీకెంత బలం? పవన తనయ బల పవన సమాన బుద్ధి వివేక విజ్ఞాన నిధాన కవన సుకాజ కఠిన జగమాహి జో నగి హోయ తాత తుమ పాహి. అలా అన్నారండి. మహానుభావా ఏమిటి ఇలా కూర్చున్నావు నువ్వు? నీ ప్రజ్ఞ, నీ వివేకము, నీ విజ్ఞానము వాయు సమానమైన ప్రచండమైన బలం కదా నీది. ఎంత నేర్పరి. రామకాజ కరివేకో ఆతుర అని వస్తుంది ఎక్కడ? చాలీసాలో. రామకాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలఖన సీతామన బసియా.
అట్టి స్వరూపమే నీది, ఎందుకలా మౌనంగా కూర్చున్నావు మహానుభావ? దగ్గరికి వెళ్ళి అలా ప్రశ్నించారటండి. నః పాహి సువ్రత అతస్త్వత్ బల మాహాత్మ్యం కోవా శక్నోతి వర్ణితం. నీ యొక్క బల పరాక్రమాలు ఎవరు వర్ణించగలరు భూమి మీద? ఉత్తిష్ట కుమార ఉత్తిష్ట కురు రామస్య కార్యం నః పాహి సువ్రత. ఉత్తిష్ట, ఉఠో ఉఠో, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ నిబోధత. ఇది ఉపనిషద్ వాక్యాలు ఇవి. అంటే అట్లా స్తబ్దుగా కూర్చోరాదండి. మానవ జన్మ ఎత్తిన తర్వాత పరమాత్మని గురించి ప్రయత్నం నిరంతరం జరుగుతుండాలి. దానికోసం ఉద్యుక్తులంగా ఉండాలి. ఉఠో అంటున్నది ఉపనిషత్తు. ఉత్తిష్ట, జాగ్రత్త, మేలుకో, ప్రాప్య వరాన్ నిబోధత. పెద్దలను సమీపించి వారిని ఆశ్రయించి విషయం తెలుసుకో అంటున్నది ఉపనిషత్తు. అలాగే ఇక్కడ హనుమా లేవవయ్యా, కురు రామస్య కార్యం. రామకార్యాన్ని చేయటం కోసమే కదా నువ్వు ఇట్లా ఈ హనుమగా అవతరించింది లోకంలో. నహ పాహి, ఆ కార్యం సాధించి మమ్మల్ని అందరినీ కాపాడు. నీ మీద మా ప్రాణాలన్నీ నిలిచి ఉన్నాయి. నువ్వు రామదర్శనం సీతాదర్శనం చేసి వస్తే మేము బతుకుతాం, లేకపోతే అంతే రామార్పణం అయిపోతాం. మళ్ళీ వెనక్కి వెళ్ళలేం మేము. అట్లా దగ్గరికి వెళ్ళి హనుమ స్తుతి చేశాడు. లేవయ్య లేవయ్య లేరయ్య నీ సాటి వేవేగ రావయ్య వీరాంజనేయ. లేవయ్య లేవయ్య లేరయ్య నీ సాటి వేవేగ రావయ్య వీరాంజనేయ. అలా అంటే అప్పుడే ఈయన గారు అంతే ఒక్కొక్క ప్రశంసా వాక్యానికి అట్లా ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై. అలా పెరిగాడు వామనుడు. వామనుడు పెరిగినట్టుగా శివుడు పెరుగుతున్నాడు ఇప్పుడు ఆంజనేయ స్వామి. ఒక్కొక్క ప్రశంసా వాక్యానికి ఆయనకి శాపం. చిన్నప్పుడండి ఈ ఆంజనేయుడు బాలాంజనేయ అలా ఉన్నప్పుడు ఋష్యాశ్రమాలకు వెళ్ళి ఆ ఋషులు పర్ణశాలల్లో వారి దగ్గర మనకున్న ఫర్నిచర్ వాళ్ళకు ఉంటుందా? ఇవేం ఉండవు కదా. ఎంతసేపటికి హరివాణాలు, పంచపాత్రలు, ఉద్ధరిణి. ఈ ఉద్ధరిణి ఈ పేర్లు కూడా లేవండి ఇప్పుడు, ఎవరికి తెలియవు. ఉద్ధరిణి అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు. ఉద్ధరిణి అసలు పేరు ఉద్ధరిణి అనే చేశారు దాన్ని. ఉద్ధరిణి అంటే పంచపాత్రలో ఉన్నటువంటి నీటిని ఉద్ధరించి ఇచ్చేది. ఇలా అని దాంతో తీసి ఇక్కడ పోసుకుంటాం. ఉద్ధరించి ఇచ్చేది కాబట్టి ఉద్ధరిణి. ఆ పేర్లే లేవు ఇప్పుడు. పంచపాత్ర, పంచశబ్దానికి విస్తృతమైన విశాలమైన అని అర్థం. పంచాననముని సింహానికి పేరు. పంచాననం, పంచచామరం ఇవన్నీ ఉన్నాయి. పంచ అంటే విశాలమైన. సింహం యొక్క ముఖం చూడండి, చాలా విశాలంగా, నడుము ఎంత సన్నగా ఉంటుందో ముఖం అంత విశాలంగా ఉంటుంది. అంటే పంచశబ్దానికి విశాలమైన అని అర్థం. అదే పంచపాత్ర అయింది. ఇట్లా మధ్యలో ఇలా ఉంటుంది ఆ పంచపాత్ర. పైకి వచ్చేప్పటికి విశాలంగా అంటే దానికి ఆ పేరు. ఇవన్నీ రాగిగా ఉండేవి, అవి పోయినాయండి ఇవాళ రోజున. ఇలాగ ఆంజనేయ స్వామి వారి యొక్క శాటీలు, కట్టుకునే వస్త్రాలు ఇవన్నీ తీసుకెళ్ళి దూరంగా విసిరేస్తూ ఉండేవాడు చిన్నతనంలో. ఎంతకాలం భరిస్తారండి? చిన్న చిన్న జలపాత్రలు ఉండి పగలగొట్టేవాడు, కుండలు, మూకుళ్ళు ఇలాంటివన్నీ. ఎప్పటికప్పుడు కొత్తవి ఏం కొనుక్కుంటారు మహర్షులు? ఇక విసుగు వేసారిపోయి శాపం పెట్టారట అందరూ. ఏమని? నీ శక్తి నువ్వు మర్చిపోతావు, ఎవడైనా ఇంకొకడు జ్ఞాపకం చేస్తేనే నీకున్న శక్తి నీకు తెలుస్తుంది అన్న. అట్లా శపించారు. అంచేత ఆయన వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు, మన వల్ల ఏమవుతుంది అని.
జాంబవంతుడొచ్చి ఆ విధంగా ప్రశంసించేటప్పటికీ శ్రుత్వా జాంబవతో వాక్యం హనుమానితి హర్షిత బభూవ పర్వతాకార. ఎలా అయ్యాడట? మహాపర్వతవంత ఆకారం ధరించారు, ఉబ్బిపోయాడు. త్రివిక్రమ ఇవాపర. త్రివిక్రమ అవతారంలో వామనుడు ఎలా అయితే చూపించాడో ఆ విరాట్ స్వరూపాన్ని ఆ విధంగా త్రివిక్రమ అవతారం కృతయుగంలో, ఇది త్రేతాయుగం. అలా చూపించారు. పొగిడాడు జాంబవాన్. ఏ విధంగా? జయతి బాలర్క కపికేలి కౌతుక ఉదిత చండకర మండలగ్రాసకర్త రాఘురవి సక్రపవి గర్వ కర్వీకరణ శరణ భయహరణ జయ భువన భర్త. ఇట్లా పొగిడేప్పటికీ అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే సురవర వర్షిణి దుర్ధర హర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే భగవతి హే శితి కంఠ కుటుంబిని పూరి కుటుంబ